వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం చక్రవర్తి గారు. నమస్తే విరాట్ గారు. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆర్బీఐ యొక్క పవర్స్ అయి ఉండొచ్చు, ఆర్బీఐ అందుబాటులో ఉండే బాధ్యతలు ఏంటి, ఆర్బీఐకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఆర్బీఐ చేతిలో ఉన్న టూల్స్ ఏంటి, అసలు ఏ విషయాల్లో ఆర్బీఐ తన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మీరు రెపో రేటు, ట్రేడ్ డెఫిసిట్ గురించి అన్ని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది కదా, వాటిని ఇంకొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విరాట్ గారు, మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఆర్బీఐ ద మెయిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మెయింటైన్ ది గ్రోత్ రేట్స్, కంట్రోలింగ్ ది ఇన్ఫ్లేషన్ అండ్ ఇంప్రూవింగ్ ది లిక్విడిటీ, తర్వాత రూపీ ఎక్స్చేంజ్ వాల్యూని కాపాడుకోవటం, కరెన్సీ ప్రింటింగు, కమర్షియల్ బ్యాంక్స్ని ప్రాపర్గా ఎక్కడ మిస్ఆపరేట్ లేకుండా మెయింటైన్ చేయటం అని చెప్పాను. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం ప్రాపర్గా మెయింటైన్ చేయటం కోసం ఆర్బీఐ చేతుల్లో కొన్ని ఆయుధాలు ఉన్నాయి, అంటే విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఆర్బీఐకి. ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఎప్పుడు కూడా వీటన్నిటిని బేస్ చేసుకొని మానిటరీ పాలసీ ఉంటుంది. అవి ఏంటంటే, ఒకటి రెపో రేట్. ఒకటి మనం రెపో రేటు గురించి చాలా విస్తృతంగా డిస్కస్ చేస్తాం. రండి. రెపో రేట్ అంటే ఏంటంటే విరాట్ గారు, రీపర్చేజ్ అగ్రిమెంట్ రేట్ అంటారు. అంటే కమర్షియల్ బ్యాంకులకి షార్ట్ టర్మ్లో మీకు లిక్విడిటీ ప్రాబ్లం వస్తే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకుంటాయి. ఆ తెచ్చుకునే అప్పుల మీద వేసే వడ్డీగా రెపో రేట్ అంటారు. ఓకే. అయితే ఆర్బీఐ అనేటువంటిది ఈ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఇచ్చేటప్పుడు, అంటే కమర్షియల్ బ్యాంక్స్కి అప్పు ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వితౌట్ సెక్యూరిటీస్ ఇవ్వదు. ప్రాపర్ స్ట్రాంగ్ సెక్యూరిటీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టుకొని, గోల్డ్, ల్యాండ్ లాంటివి. ల్యాండ్ అని కాదు, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తీసుకుంటుంది ఎక్కువ. తీసుకొని బాగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఎదురే ఉంది వాటికి. ట్రెజరీ బిల్స్, అర్థమైన గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే చాలా అద్భుతమైనవి. అలాంటివి తీసుకొని వాటి మీద మీకు, అంటే క్వాలిటీ సెక్యూరిటీ కింద తీసుకొని వాటి మీద మీకు కమర్షియల్ బ్యాంకు అప్పు ఇస్తుంది. ఆ అప్పుల మీద ఛార్జ్ చేసేటువంటి వడ్డీ రెపో రేట్ అంటారు. ఓకే. అది ఇప్పుడు 6% ఉంది. ఇది ఎప్పుడు కూడా అండి, రెపో రేట్ అనేటువంటిది ఆర్బీఐ సాధ్యమైనంత వరకు పెంచుకోకుండా ఉండటానికి ట్రై చేస్తుంది. రెపో రేట్ పెరిగింది అనుకోండి, ఏమవుతుంది, కమర్షియల్ బ్యాంక్కి డబ్బు అనేది ఒక్క వడ్డీ తెచ్చుకున్నట్టేగా. రెపో రేట్ పెరిగిందంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బ్యాంకు వాళ్ళ అవసరాల కోసం, షార్ట్ టర్మ్ అవసరాల కోసం ఆర్బీఐ దగ్గర ఎక్కువ వడ్డీ తెచ్చుకుంటే వాళ్ళు బిజినెస్ హౌసెస్కి, ఇండస్ట్రియలిస్టులకి, లేకపోతే ఇండివిజువల్స్కి ఎలా ఇస్తారు, తక్కువ వడ్డీకి ఇవ్వలేరు కదా. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎకానమిక్ గ్రోత్ రేట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ దట్టు. ఇంకోటి ఏంటంటే అండి, ఎక్కువ వడ్డీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ బారోయింగ్కి వెళ్ళరు. ట్రై టు అండర్స్టాండ్. ఆ ఎక్కువ బారోయింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ప్రాపర్ లిక్విడిటీ మార్కెట్లో రాదు. అది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కూడా పనికి వస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా రెపో రేట్ అనేటువంటిది ఎప్పుడు పెంచుతారంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం ఒకటి. రెండోది, రెపో రేట్ పెంచిన వల్ల మళ్ళీ గ్రోత్ రేట్స్ పడిపోతాయి. వీటి బ్యాలెన్స్ చేసుకోవటంలో ఉంది గమ్మత్తు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రేపు గవర్నమెంట్ పాలసీ ఉంది కదా, 4-5 తారీఖులో, ఆర్బీఐ మానిటరీ పాలసీలో నాకు తెలిసి రెపో రేట్ కొంచెం తగ్గించడానికి అవకాశం ఉంది. 25 బేసిస్ తగ్గించడానికి అవకాశం ఉంది. హ్యాండిల్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది. గత 2 నెలలు వెంటనే 4%లోనే వాళ్ళు అనుకున్న రేంజ్లో ఇన్ఫ్లేషన్ 4%. అందువల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి రెపో రేటుని అనడానికి 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడానికి అవకాశం ఉంది. అది నా పర్సనల్ ఒపీనియన్, నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే విరాట్ గారు, ఇంకో రేటు రివర్సల్ రెపో రేట్ అంటారు. ఈ రివర్సల్ రెపో రేట్ ఏంటంటే, ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అమౌంట్స్ తను తీసుకొని కొంత వడ్డీ కమర్షియల్ బ్యాంకులకు ఇస్తుంది. ఇది ఎప్పుడు చేస్తుందంటే, అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మార్కెట్లో
ఇది అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్ అంటే లాభం లేదు, లిక్విడిటీ ఎక్కువైపోతుంది మనం అనేటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆర్బీఐ రంగప్రవేశం చేసి బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్స్ని తీసేసుకొని సెక్యూరిటీలు కానీ ఏ రూపంలో నాకు తీసేసుకొని వాళ్ళకు కొంత వడ్డీ ఇస్తుంది. అది ఇప్పుడు 3.35 ఉంది రివర్స్ రెపో రేటు. మై పర్సనల్ ఒపీనియన్ రివర్సల్ రెపో రేట్ అనేటువంటిది పెద్ద టచ్ అయిపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, రైట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు అసలే బ్యాంకులు లిక్విడిటీ ప్రాబ్లం కూడా కొంత ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఉన్న దాంట్లో నుంచి ఆర్బీఐ తీసుకునేటువంటి సిచ్యుయేషన్ ఉండదు అనుకుంటున్నాను, రైట్ టు అండర్స్టాండ్. వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది తీసుకోదు. ఇప్పుడంటే ఇన్ఫ్లేషన్ గందరగోళంగా ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా వీళ్ళు ఆర్బీఐ ఏం చేస్తుందంటే రివర్సల్ రెపో రేట్ పెంచుతుంది, పెంచి వాళ్ళ దగ్గర అమౌంట్స్ తీసుకుంటుంది. అప్పుడు బ్యాంకులు ఏమవుతాయి, అట్రాక్ట్ అయ్యి ఆర్బీఐకి ఇస్తాయి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అన్ని. అప్పుడు ఆటోమేటిక్ లిక్విడిటీ తగ్గుతుంది మార్కెట్లో, దాంతో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. దట్ ఈజ్ ద లాజిక్ ఇయర్. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో రివర్సల్ రెపో రేట్ అనేటువంటి అవసరం లేదు, పెంచరని నేను అనుకుంటున్నాను, దాన్ని టచ్ చేయాలనుకుంటున్నాను నా ఒపీనియన్లో. ఇక మూడోదండి బ్యాంకు రేట్ అని ఇంకోటి ఉంటుంది, ఆర్బీఐ దగ్గర ఉన్న పెద్ద వజ్రాయుధం. మీకు రెపో రేటుకి బ్యాంకు రేటుకు ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇక్కడ కూడా కమర్షియల్ బ్యాంక్ అప్పు కోసం వెళ్తాయి ఆర్బీఐ దగ్గరికి. రెపో రేట్ ఎక్కడ ఉంటుందంటే, రెపో రేట్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్ లెండింగ్స్ మీద, అంటే కమర్షియల్ బ్యాంక్స్ అప్పులు చేస్తున్నాయి ఆర్బీఐ దగ్గర షార్ట్ టర్మ్ కోసం, సెక్యూరిటీస్ తీసుకొని ఇచ్చే వాటిని మీద రెపో రేటు ఛార్జ్ చేస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ బేసిస్లో తీసుకుంటే కమర్షియల్ బ్యాంక్స్ వెళ్ళి ఒకప్పుడు ఆర్బీఐ దగ్గర లాంగ్ టర్మ్ బేసిస్లో కూడా అప్పులు తెచ్చుకుంటాయి. ఈ లాంగ్ టర్మ్ మీద బేసిస్ మీద అప్పులు తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే సెక్యూరిటీ అడగదు ఆర్బీఐ, కొలటరల్ సెక్యూరిటీ అడగదు. కొలటరల్ సెక్యూరిటీ లేకుండా ఖచ్చితంగా బ్యాంకులు లాంగ్ టర్మ్ బేసిస్లో అప్పులు ఇస్తాయి. ఇక్కడ విచిత్రమైన సెక్యూరిటీ తీసుకోవట్లే, నెంబర్ 1 సెక్యూరిటీ రిస్క్, అందుకని వడ్డీ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బ్యాంకు రేట్ వచ్చేసరికి 6.25% ఉంది, ఏది బ్యాంకు రేట్ అనేటువంటిది. మళ్ళీ ఇదేంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ బ్యాంకు రేట్ అనేటువంటిది లాంగ్ టర్మ్ లోన్స్ మీద ఆర్బీఐ అంటే యాజ్ ఏ లాంగ్ టర్మ్ అర్థమైందా బేస్ చేసుకొని కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర తీసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వవు. ఓకే, ఇదేంటంటే మీకు ఇంకా సింప్లిఫై చెప్పాలంటే ఈ డబ్బు ఎవరికి ఇస్తుందంటే ఇస్తాయి అంటే కమర్షియల్ బ్యాంక్స్ లాంగ్ టర్మ్ లోన్ మీద ఇస్తాయి ప్రజలకి, బిజినెస్ హౌసెస్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు, మీరు లాంగ్ టర్మ్ పేరేగా, ట్రై టు అండర్స్టాండ్. లేదు ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, ఓ గోడాలు కట్టాడు, ఓ ప్లాంట్ మెషిన్ కొన్నాడు, లాంగ్ టర్మ్ బేసిస్. అలాంటి లాంగ్ టర్మ్ బేసిస్ లోన్స్కి ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి అప్పులు ఇవ్వటం కోసం ఇలా తెచ్చుకుంటాయి. వీటి మీద కొంచెం వడ్డీ ఎక్కువ ఉంటుంది, బట్ సెక్యూరిటీ తీసుకోదు ఆర్బీఐ అనేటువంటిది కమర్షియల్ బ్యాంక్ దగ్గర. ఇది ఒక టైప్ ఆఫ్ వడ్డీ రేటు. ఇది కూడా పెద్దగా ఏం టచ్ అయిపోవచ్చు మై పర్సనల్ ఒపీనియన్. తర్వాత ఇంకోటి ఏంటంటే విరాట్ గారు ఎంఎస్ఎఫ్ రేట్ అంటారు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటారు. ఇది కూడా ఆర్బీఐ దగ్గర నుంచి కమర్షియల్ బ్యాంక్ అప్పే తెచ్చుకుంటాయి. ఎప్పుడంటే షడన్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ఫండ్స్ అవసరం అవుతాయి. ఎవరిని అడిగితే బ్యాంకులకు అప్పు ఇచ్చేది ఎవరు, ఆర్బీఐ అంటే పెద్దది. ట్రై టు అండర్స్టాండ్. ఈ షడన్ ఆఫ్ ఆల్ పెద్ద అమౌంట్లు అవసరప్పుడు, ఇనిషియల్ అమౌంట్స్ అవసరప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో బ్యాంకులు పోయి మళ్ళీ ఆర్బీఐని అడుగుతాయి. అప్పుడు ఇచ్చే లోన్నే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్ ఇచ్చే లోన్ల మీద ఛార్జ్ చేసే వడ్డీనే మీకు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటారు. ఇది అట్ ప్రెసెంట్ ఇండియాలో 6.25% ఉంది. ఇది ఎడిషనల్ అమౌంట్స్, షడన్ ఆఫ్ ఆల్ అవసరమైనటువంటి అమౌంట్ మీద ఆర్బీఐ ఛార్జ్ చేస్తుంది. ఇది కూడా మేబీ నాకు సంబంధించి టచ్ అయిపోవచ్చు, ఆర్బీఐ టచ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులు వాస్తవంగా చెప్తున్నానుగా, బాగా కరెన్సీ డెఫిషియన్సీ అంటే లిక్విడిటీ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బ్యాంకులకి ఎడిషనల్ ఫండ్స్ కూడా అవసరమే. అందువల్ల ఇప్పుడు ఆర్బీఐ మెయిన్ మోటో ఎట్లా ఉంటుందంటే లిక్విడిటీ పంపింగ్ ఎలా చేయాలి, ప్లస్ ఇన్ఫ్లేషన్ పెరగకుండా చూసుకోవాలి, ప్లస్ గ్రోత్ రేట్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ప్లస్ రూపాయి విలువ పడకుండా చూసుకోవాలి, ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఆఫ్ ది రూపీ అనేటువంటిది ప్రాపర్గా మెయింటైన్ చేయగలగాలి. వీటన్నిటిని బేస్ చేసుకొని ఆర్బీఐ పాలసీస్ ఉంటాయి రేపు. అందువల్ల నాకు తెలిసి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు కూడా అంతగా ఏం పెంచరు. ఇక 4ది అయిపోయిన తర్వాత 5ది అత్యంత ముఖ్యమైనది సిఆర్ఆర్,
క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఇది ఏంటండి కమర్షియల్ బ్యాంకు ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకుంటాయి కదా, ఈ డిపాజిట్లు మొత్తం కూడా విరాటు అప్పులుగా ఇవ్వు, మళ్ళీ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఇండివిజువల్స్ కానీ బిజినెస్ హౌసెస్ కానీ అందరు తీసుకెళ్ళి ఇచ్చేసేవి. దీంట్లో కొంత అమౌంట్ ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ప్రతి 100 రూపాయల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో 4 రూపాయలు ఆర్బీఐ దగ్గర పెట్టాలి. దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఓకే, 4% పెట్టాలి. ఈ 4% అనేటువంటిది కూడా షూరిటీ కింద పెట్టాలండి. షూరిటీ కింద కాదు. ఇదంతా ఏంటంటే బ్యాంకులు అనేటువంటివి సేఫ్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఉన్నదంతా తీసుకెళ్ళి ఇండస్ట్రీకి ఇచ్చాడు, అదంతా తేడా పడితే ఏమవుతుంది? బ్యాకప్ ఉండడం ప్లస్ ప్రజల డబ్బులు అదంతా. అవును, జాబుదారి ఆర్బీఐకి చాలా విస్తృతమైనటువంటి జాబుదారితనం ఉంటుంది. బ్యాంక్స్ మొత్తాన్ని ప్రాపర్గా కంట్రోల్లో అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అందుకని ఏం చేస్తారంటే ప్రతి 100 రూపాయల డిపాజిట్లో 4 రూపాయలు వారి దగ్గర పెట్టుకుంటారు. అంతా అప్పులు ఇవ్వనివ్వరు. దీన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. దీని మటుకు నాకు తెలిసినంత వరకు పెంచటం అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే చెప్తున్నాను కదా, లిక్విడిటీ ప్రాబ్లం ఉన్నాయి బ్యాంకులు, అది ఇంకా తగ్గించినా పర్వాలేదు. తగ్గించవచ్చేమో కానీ పెంచడం మటుకు ఉండదు. సిఆర్ఆర్ రేషియో, దట్స్ మై పర్సనల్ పెర్సెప్షన్. ఓకే, క్లియర్, పక్కన పెట్టండి. తర్వాత ఇంకోటి స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని అంటారు. అత్యంత ఫైనల్ 6th, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విరాట్ గారు. స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అంటారు. ఇదేంటంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఓ 100 రూపాయలు డిపాజిట్ వచ్చింది అనుకోండి, నువ్వు క్యాష్ రూపంలో కొంత పెట్టుకోవాలి నీ బ్యాంకులో, గవర్నమెంట్ సెక్యూరిటీలో కొంత పెట్టి అది పెట్టుకోవాలి, ప్లస్ బాండ్స్, కార్పొరేషన్ బాండ్స్ లాంటి వాటిలో పెట్టి కొంత పెట్టుకోవాలి. ఇలాంటివి మొత్తం ఒక 18% మీ దగ్గర ఉండాలి. ఓకే, అంటే హైలీ లిక్విడ్, అది హైలీ సెక్యూర్డ్. అంటే 100 రూపాయలు డిపాజిట్ ఇస్తే 18 రూపాయలు బ్యాంకుల దగ్గర ఉండాలి. అది క్యాష్ రూపంలోనా కానీ, మిగిలింది అప్పు ఇచ్చుకోవచ్చు, సెక్యూరిటీ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ, కార్పొరేషన్ బాండ్స్ రూపంలో కానీ, ఇంకో రూపంలో వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. మిగతాదే ఇండస్ట్రియలిస్ట్ కావాలి. అంటే ఒక మాటలు చెప్పాలంటే 18% స్టాండర్డ్ లిక్విడ్ రేషియో ప్లస్ సిఆర్ఆర్ 4, 22% 100 రూపాయల డిపాజిట్లో అటు ఆర్బీఐ దగ్గర కానీ, ఇటు బ్యాంకుల దగ్గర కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీ ఏదో రూపంలో ఉండాలి. మిగతా 78% మాత్రమే బిజినెస్ హౌసెస్కి లోన్ రూపంలో వెళ్తాయి. అంటే వీటన్నిటిని ఎందుకు ఆర్బీఐ పర్యవేక్షణలో, అంటే వీటి మీద డిసిషన్ తీసుకునేప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇందా చెప్పినట్టే వీటన్నిటిని ఇందా చెప్తున్నాయి, అటు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు వస్తు ధరలు పెరిగితే బిలో పావర్టీ లైన్, మధ్యతరగతి ప్రజలు, ఇప్పుడు ఇందాక బిలో పావర్టీ లైన్ అని చెప్పాను కానీ మధ్యతరగతి అంతకన్నా నరకం చూస్తున్నారు వస్తు ధరలు పెరిగితే. అందువల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ పెట్టుకోవటం ఒకటి, గ్రోత్ రేటు మెయింటైన్ చేయాలి. గ్రోత్ రేటు పడిపోయింది అనుకోండి, ఇంత దేశంలో విస్తృతమైన యువత, ఈ దేశంలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కోల్పోతే ఏమవుతుంది? అశాంతి రేగుతుంది. అదో దృష్టిలో పెట్టుకోవాలి. సో ట్రేడ్ డెఫిసిటీ ఉంది, రూపాయి విలువ పడకుండా చూసుకోవాలి. అడ్డగోలుగా కరెన్సీ, ప్రింటింగ్ కరెన్సీ ఉండకూడదు, కరెన్సీని కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత లిక్విడిటీ పంపింగ్ అనేటువంటి, ప్రాపర్ లిక్విడిటీ లేకపోతే అసలు వ్యవస్థ మొత్తం స్ట్రక్ అయిపోతుంది. తర్వాత ఈ బ్యాంకులన్నిటి కూడా మాల్ ప్రాక్టీసెస్, మిస్ఆపరేషన్ జరగడానికి అవకాశం లేదు. వాచ్ డాగ్ లాగా చూసుకుంటూ ఇదిగో ఈ ఆయుధాలన్నీ చేతులు పెట్టుకొని ఈ రెపో రేట్ కానీ, రివర్సల్ రేపోర్ట్ కానీ, బ్యాంకు రేట్లు కానీ, సిఆర్ఆర్ కానీ, ఎస్ఎల్ఆర్ కానీ, స్టాండింగ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ, వీటన్నిటినీ ఆయుధాలుగా చేతులు పెట్టుకొని ఆర్బీఐ అనేటువంటిది వ్యవహరిస్తూ ఉంటుంది. వీటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇన్ని కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆర్బీఐ చాలా విస్తృతమైందండి. ఆర్బీఐ పరిధి చాలా విస్తృతమైంది. ఆర్బీఐ అధికారాలు చాలా విస్తృతమైనవి. ఆర్బీఐ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా విస్తృతమైనవి. అవును, అండ్ టు సేఫ్ గార్డ్ ది ఎంటైర్ ఇండియన్ ఎకానమీ. అండ్ చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది ఆర్బీఐ గురించి. అండ్ ఈవెన్ ఇంకా క్లియర్ డీటెయిల్స్ అనేవి కూడా మీకు వచ్చే ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఆర్బీఐకి సంబంధించి, బ్యాంకింగ్ సిస్టమ్ సంబంధించి, ముఖ్యంగా ట్రేడ్ డెఫిసిట్స్ అయి ఉండొచ్చు, రెపో రేట్స్ గురించి కూడా మీకు ఇంకా క్లుప్తంగా ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. దానికోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సార్ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ట్రైనింగ్స్ కోసం అయితే మాత్రం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విరాట్ గారు.